మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ NumPy లైబ్రరీస్ గురించి అలాగే రీషేప్ గురించి షేప్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇండెక్సింగ్ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్, కానీ ఎర్రేస్ ప్రాస్పెక్టివ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. సో దాని పర్పస్ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ NumPy లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను, NumPy యాజ్ NumPy అని. సో ఒక A1 అనే ఒక ఎర్రేని అంటే సింగిల్ డైమెన్షన్ ఎర్రేని ఏ రేంజ్ ఫంక్షన్ ద్వారా మనం డెవలప్ చేశాను. 0 to 15 అంటే 0 దగ్గర నుంచి 15 నెంబర్స్ వరకు కూడా మనకి నెంబర్స్ ఉన్నాయి. సో లేదు అనుకుంటే ఒక 5 నుంచి ఒక 25 వరకు చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనకున్న ఎర్రే నేమ్ వచ్చేసి A1. ఈ A1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని నేను డ్రాప్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ మనకి కావాలి అనుకుంటే A1 ఆఫ్ 1 అంటే ఫస్ట్ అంటే సెకండ్ ఎలిమెంట్. ఓకే, సెకండ్ ఎలిమెంట్ మనకి 6 ఉందని చూపిస్తుంది. ఇలా ఈ విధంగా మనం ఎర్రేస్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే మనకు తెలుసు. తర్వాత స్లైసింగ్ ఆపరేటర్ గురించి ఒకసారి చూద్దాం. సో స్లైసింగ్ అంటే ఏంటంటే మన ఎర్రేలో ఉన్న మన ఏదైతే ఎర్రే ఉందో అందులో ఉన్న సమ్ ఎలిమెంట్స్ని మనం రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే ఈ స్లైసింగ్ ఆపరేటర్ మనకు బాగా యూజ్ అవుతుంది. సో స్లైస్ ఆపరేటర్ గురించి ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. A1 ఆఫ్ సో స్లైస్లో మనం మెయిన్గా స్లైస్ ఆపరేటర్ ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి A1 ఎర్రే మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. A1 ఆఫ్ సో నాకు 1 దగ్గర నుంచి 5th ఎలిమెంట్ వరకు కావాలి నాకు. సో చూడండి, ఇప్పుడు మనకి 6, 7, 8, 9 అంటే 5th ఇండెక్స్ 1 ఇండెక్స్ అంటే 1 ఇండెక్స్లో ఏముంది మనకి 1 ఇండెక్స్లో మనకి 6 ఉంది కాబట్టి 6 దగ్గర నుంచి 9 వరకు మనకి డిస్ప్లే అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి కావాలి అనుకుంటే 0 దగ్గర నుంచి 0th ఎలిమెంట్ ఈజ్ 5, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 6, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ 7. ఈ విధంగా మనకి ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను, A1 కోలన్ 6 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి 0 దగ్గర నుంచి 6 అంటే 5 ఎలిమెంట్ వరకు ఉన్న మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అయినాయి. ఓకే, ఇలా కాకుండా సో కాలమ్ కన్నా ముందు ఒక నెంబర్ ఇచ్చి సో 4th దగ్గర నుంచి నాకు రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కావాలి అలా అనుకున్నప్పుడు మనం ఈ విధంగా కూడా స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని మన ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా స్లైస్ ఆపరేటర్ తోటి ఇంకా మనం ఏమేమి చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంకా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా మీరు చూసే ఉంటారు, ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను కోలన్ ఆఫ్ -1 అని ఇస్తే ఏమొస్తుందో చూడండి. సో -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ తీసేసి మనకి కోలన్ ఆఫ్ -1 లాస్ట్ ఎలిమెంట్ తీసేసి 5 దగ్గర ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఒక్కోసారి మన రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉండొచ్చు, అంటే లాస్ట్ ఎలిమెంట్ కాకుండా మిగతా అన్నీ కూడా ఎర్రేలో ఏమున్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయమని అడగొచ్చు. ఓకే, A1 స్క్వేర్ బ్రాకెట్స్ సో కోలన్ -5 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తాయో చూడండి. సో లాస్ట్ 5 ఎలిమెంట్స్ పోయి మనకు వస్తున్నాయి కదా. సో తర్వాత మీకు బ్రాడ్కాస్టింగ్ అంటే A1 1:5 అంటే 1th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్కి నేను ఒక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాను, 55. ఓకే, ఇప్పుడు చూడండి మన A1 ఎర్రే ఏ విధంగా కనపడుతుందో. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి అంటే 0th ఎలిమెంట్ కాకుండా 4 ఎలిమెంట్స్ 55 అంటే చెప్పి మనకి ఎర్రే మోడిఫై అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం బ్రాడ్కాస్ట్ అంటే ఎలిమెంట్స్లో ఉన్న వాల్యూస్ని కూడా అంటే ఇండెక్స్ వాల్యూస్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే A1 = 55 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో మనకి ఇక్కడ A1:55 అంటే ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది, సింటాక్స్ ఎర్రర్. అలా కాకుండా నాకు నా ఎర్రేస్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 55కి మారిపోవాలి. 55కి మారిపోవాలంటే మనం ఏం చేయొచ్చు చూడండి. A1
సింగిల్ కాలన్ ఇస్తున్నాను. సింగిల్ కాలన్ అంటే మొత్తం ఎంటైర్ ఎర్రే కదా, ఇప్పుడు 55 ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు A1లో అన్ని ఎలిమెంట్స్ 55 అయిపోయినాయి. ఓకే, అప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ప్రీవియస్గా డిఫైన్ చేసుకున్న ఎర్రేలోకి మార్చుకుందాం. ఓకే, ఇప్పుడు A1 ఈక్వల్స్ మనకి క్లియర్గానే ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే A2 ఈక్వల్స్ టు A1 ఆఫ్ 0 దగ్గర నుంచి 10 వరకు ఉన్న, అంటే 11 వరకు, 10 వరకు ఉన్న, అంటే 0 దగ్గర నుంచి 9th ఇండెక్స్ వరకు A2 అనే ఎర్రేని డిఫైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు A2లో చూడండి, A2లో ఏమొచ్చింది, 5 దగ్గర నుంచి 14 వరకు మనకు వచ్చినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే A2లో ఉన్న ఆల్రెడీ వీటి గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. A2 ఆఫ్, ఇప్పుడు మనకి ఎన్ని ఎర్రేస్ ఉన్నాయి మన ప్రాస్పెక్టివ్లో చూసుకున్నట్టయితే A1 ఎర్రే అవుతుంది, A2 ఎర్రే అవుతుంది. సో ఈ రెండు కూడా డిఫరెంట్ అనుకుంటాం, కానీ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి. సో దీన్ని డీప్ కాపీ, షాలో కాపీ ఎగ్జాంపుల్లో నేను క్లియర్గా చూపించాను. ఓకే, A2 ఆఫ్ అప్ టు 0 దగ్గర నుంచి 5th ఎలిమెంట్ వరకు నేను ఏం చేస్తున్నాను అంటే 55 తోటి రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి A2లో ఏమున్నాయో చూడండి. A2 ఈక్వల్స్ టు 55, 10, 11, 12, 13, 14 అనేవి మనకు ఉన్నాయి. ఇప్పుడు A1 కూడా చూడండి, A1లో మరి మనకి ఏమున్నాయి. సో A1లో కూడా A2లో మనం చేంజ్ చేసాం కాబట్టి A1లో కూడా చేంజ్ అయిపోయింది, ఎర్రే 1లో కూడా చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం ఫంక్షన్ వాడుకోవాలి అంటే, మళ్ళీ డిఫైన్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనం ఎలా వాడాలంటే కాపీ మెథడ్ని వాడుకోవాలన్నమాట. కాపీ మెథడ్ని ఎలా వాడుకోవాలి న్యూ ఎర్రేస్ని డెవలప్ చేసేటప్పుడు చూద్దాం. న్యూ ఎర్రేని డెవలప్ చేసేటప్పుడు కాపీ మెథడ్ని ఎలా చూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను A3 అనే ఎర్రేని డెవలప్ చేస్తున్నాను. A3 ఈక్వల్స్ టు A1 సో ఈక్వల్స్ టు CO కాపీ ఆఫ్, సో కాపీ దేంట్లో నుంచి కాపీ చేయాలి మనం, A1 డాట్ A3 ఏమో వచ్చిందో చూడండి, A3. సో A1లో ఏదైతే ఉందో A3లో కూడా అదే ఉంది. ఇప్పుడు A3 ఆఫ్, సో ఇనీషియల్గా ఒక 3-4 వాల్యూస్ని నేను 20కి అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు A3 చూడండి 20, 20, 20. ఇప్పుడు A1 ఏమైనా చేంజ్ అయిందో చూడండి. A1 అనేది ఏమీ చేంజ్ కాలేదు. సో ఈ విధంగా మీరు కాపీ మెథడ్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే A4 అనే ఒక ఎర్రే డెవలప్ కావాలి. ఏం కావాలి అంటే A4లో A1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 6th ఎలిమెంట్ వరకు కూడా A4లో కాపీ అవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా మీరు కాపీ చేస్తారు, A1 డాట్ కాపీ అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకి. సో మరి ఇక్కడ ఏం చేద్దాం, సో స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకొని 1 దగ్గర నుంచి 6 వరకు అనుకుంటున్నాం కదా, 1:6 డాట్ COPY. ఇప్పుడు వస్తుందో లేదో చూడండి, A4. సో చూడండి 6 దగ్గర నుంచి 10 వరకు ఎలిమెంట్స్ మనకి వచ్చినాయి. ఈ విధంగా మీరు ఎర్రేస్ని మీద స్లైస్ ఆపరేషన్స్ ఈ కాపీ మెథడ్ని కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్లో స్లైసింగ్ ఆపరేషన్ ఎలా చేస్తాము, సో సబ్ మ్యాట్రిక్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సో దాని పర్పస్ మనం ఒక మల్టీ డైమెన్షనల్ ఎర్రేని మాన్యువల్గా డెవలప్ చేద్దాం. సో మాన్యువల్గా డెవలప్ చేయాలంటే ఇప్పుడు దానికి మల్టీ డైమెన్షనల్ అంటే 2 డైమెన్షనల్ ఎర్రే కాబట్టి M2 M, సో A2 డైమెన్షనల్ ఎర్రే A2 అని పెట్టాను. ఓకే, A2. ఇప్పుడు మన మల్టీ డైమెన్షనల్ ఎర్రే మన యొక్క ఎర్రే నేమ్ వచ్చేసి A2. సో NP డాట్ ఎర్రే ఆఫ్, సో మనం మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్గా డిఫైన్ చేసుకోవాలి కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్స్లో సో ఎన్ని వాల్యూస్ కావాలి, సో 3x3 మ్యాట్రిక్స్ డెవలప్ చేద్దాం. 2,
6, 7 ఒక ఎలిమెంట్ అయిపోయింది ఫస్ట్ రో. సో సి టైప్ ప్రాపగేషన్ తోటి చేస్తున్నాను నేను. 3, 8, 0, 99, 33, 1, 0, 1, 0. చూడండి ఇప్పుడు A2 అనే మ్యాట్రిక్స్ 2 డైమెన్షనల్ అర్రే మనకి డెవలప్ అయింది. దీని మీద స్లైసింగ్ ఆపరేషన్స్, అసలు ఇందులో ఉన్న వాల్యూస్ని మనం ఎలా రిట్రైవ్ చేసుకుంటాము. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు A2 ఆఫ్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. A2 ఆఫ్ 1 అని ఇస్తున్నాను. A2 ఆఫ్ 1 అని ఇస్తే మనకేమొచ్చింది? 3, 8, 0 అని వచ్చింది. 3, 8, 0 అంటే ఫస్ట్ రో మొత్తం అంతా కూడా, అంటే ఫస్ట్ రో అంటే 0 ఫస్ట్ సెకండ్ కదా. సో ఫస్ట్ రో మొత్తం వచ్చింది. సో మనకి ఇక్కడ 2 అని ఇస్తున్నాను. 2 అని ఇస్తే మనకి థర్డ్ రో. ఇప్పుడు 4 అని ఇస్తున్నాను. 4 అనేది లేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఫస్ట్ కాలం కావాలి. ఫస్ట్ కాలం కావాలంటే మరి మనం ఏ విధంగా రాసుకోవాలి? సో ఇక్కడ దీన్ని ఎంటీ పెట్టేస్తున్నాను. ఎంటీ పెట్టేసి ఫస్ట్ రోని, రోస్ కాలమ్స్ కాబట్టి ఇక్కడ 0 పెడుతున్నాను సెకండ్ రోలో. సో సారీ, మనకి ఈ విధంగా రావట్లేదు. అంటే ఫస్ట్ కాలం మొత్తాన్ని మనం రిట్రైవ్ చేసుకోవడం. ఫస్ట్ కాలం ఓకే. సో ఓకే, దీని గురించి మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ 0th ఎలిమెంట్ ఏమొచ్చింది? మనకి 3 వచ్చింది, అంతే కదా. ఫస్ట్ రోలో ఉన్న థర్డ్ 0th ఎలిమెంట్. సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా A2 ఆఫ్ ఇలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. 1, 0 అంటే సేమ్ వాల్యూనే మనకు వస్తుంది. 2 స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా ఒకటే స్క్వేర్ బ్రాకెట్లో ఈ విధంగా కూడా మనం మెన్షన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, A2 ఆఫ్ 0 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, ఎర్రరే వస్తుంది. ఓకే, మరి నాకు ఇలా కావాలి అనుకుంటున్నాను. A2 ఆఫ్ 0 అనేది అంటే ఫస్ట్ కాలం మొత్తం అంతా నాకు కావాలి. మరి ఇక్కడ మనం ఇలా రాస్తుంటే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. సో ఏవని ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. సో దాని పర్పస్ మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ కోలన్ ఆపరేటర్ అంటే స్లైస్ ఆపరేటర్ వాడుకోండి. స్లైస్ ఆపరేటర్ ఆఫ్ 0 అంటే మనకు ఫస్ట్ కాలం మొత్తం అంతా కూడా 2, 3, 19, 2, 3, 99 అనేది మొత్తం మనకి డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు నాకు సబ్ మ్యాట్రిక్స్ని డెవలప్ చేయాలి. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఈ A2 అనే మ్యాట్రిక్స్లో 2, 6, 7 అంటే నాకు 2/2 ఫస్ట్ 2/2 మ్యాట్రిక్స్ రావాలి. అంటే 2, 6, 3, 8 అనేది కొత్త మ్యాట్రిక్స్ కింద డెవలప్ అయి రావాలి అనమాట. సో ఈ విధంగా మనం ఇందులో ఉన్న 2, 6, 3, 8ని రిట్రైవ్ చేస్తాము. ఇందులో ఉన్న 2, 6, 3, 8ని ఓన్లీ నాకు ఈ 2, 6, 3, 8 రిట్రైవ్ అయ్యి నాకు ఎర్రే రూపంలో అంటే 2 డైమెన్షనల్ ఎర్రే కింద నాకు కనపడాలి. ఓకే, దాని పర్పస్ మనం ఏం చేయగలుగుతాం, ఎలా చేయాలి అంటే A2 ఆఫ్ సో A2 మ్యాట్రిక్స్లో కాలం కూడా మీరు B అనే ఒక మ్యాట్రిక్స్ని డిఫైన్ చేసుకుని అందులో సేవ్ చేసుకోండి. A2 ఆఫ్ ఓకే, ఎక్కడి వరకు రావాలి మనకి? ఒక్కసారి A2 మ్యాట్రిక్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడే ఓకే, 2, 6, 3, 8 కదా మనకు కావాల్సింది. B = A2 ఆఫ్ ఓకే కోలన్ ఎంతవరకు? సెకండ్ ఎలిమెంట్ వరకు, అంటే సెకండ్ ఎలిమెంట్ వరకు ఇస్తున్నాను. తర్వాత సో రోస్లో కూడా కాలమ్స్లో కూడా సెకండ్ ఎలిమెంట్స్ కావాలి. చూడండి ఇప్పుడు వచ్చిందా రావట్లేదా? B అనే మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయండి. ఇప్పుడు 7, 0 అనే వచ్చింది మనకి.
ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే 2 కోలన్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అసలు దీని కోడ్ గురించి. దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, 6 7 8 10 అని వచ్చింది. 6 7 8 10 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? 2 6 3 8. ఓకే, మీరు దీన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఆన్సర్ వస్తుంది కదా. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో, లేకపోతే మీరు ఏదైనా పేజ్లో చూస్తుంటే ఆ పేజ్ చివరిన కామెంట్ కనపడుతుంది కదా, అక్కడ పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.